చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో మనకి చాలా సార్లు దేవుడు చాలా దగ్గరగా ఉన్నట్లుంటది. అంటే చాలా సార్లు మనం అడగకుండానే దేవుడు మనకి కార్యాలు చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. కలలు వస్తాయి. రకరకాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం దేవుడు మనకు కనిపించడు. కొన్ని సందర్భాల్లో మాత్రం దేవుడు మనం ఎంత వెతికినా సరే ఎక్కడికైనా జవాబు ఉండదు, ప్రయోజనం కూడా ఉండదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని వదిలేసాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, ఇక దేవుడు నన్ను పట్టించుకోవడం మనం అనుకుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నీతో ఉన్నాడు. నువ్వైనా ఆయన విడిచిపెడతావు, నువ్వైనా ఆయన వదిలేస్తావు, కానీ ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇక దేవుడు కూడా నాకు సహాయం చేయడు. చాలా మంది అనే మాట ఏంటంటే క్రైస్తవులే కానీ దేవుడు కూడా న్యాయం లేదన్నారు. ఏమంటారు అంటే దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా నన్ను పట్టించుకుంటే బాగుంటది అనే ఆలోచనలో చాలా మంది ఉంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎన్నడూ నిన్ను మర్చిపోడు. దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రభావం మనది ఎలా ఉంటదంటే కనపడకుండా రహస్యముగా ఉంటది. ఎలా ఉంటది అంటే ఆయన నీతో ఉంటాడు, కానీ ఎప్పుడు నీకు కనిపించాలో, ఎప్పుడు స్పందించాలో అప్పుడే స్పందిస్తాడు. ప్రతిదానికి దేవుడు ఓవర్ రియాక్ట్ అవ్వడం. మనుషులైన వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటారు. మనుషులకు తెలియదు ఎప్పుడు ఎలా స్పందించాలో. చెప్పండి సార్, మనుషులకి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలియదు. ఇది మనుషుల నైజం. కానీ దేవుడు మనిషి స్పందించాడు ఎప్పుడు కూడా. ఆయనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆయనకంటూ కొన్ని తలంపులు ఉంటాయి. ఆయన ఎప్పుడు నిన్ను దర్శించాలనుకుంటాడో, ఎప్పుడు స్పందించాలనుకుంటాడో నీ ప్రతిదానికి అప్పుడు మాత్రమే స్పందిస్తాడు ఆయన. మనం విడిచినా కూడా ఆయన వినడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ, మేము పుట్టక నుంచి మాకు తెలిసినప్పటి నుంచి కూడా మా అమ్మ పూజలు చేస్తానుండేది. అంటే మేము విగ్రహాల కుటుంబంలో పుట్టాం. అయితే మా ఇంట్లో భయంకరమైన పరిస్థితులు. ఒక రకంగా చెప్పాలంటే మా అమ్మగారు చచ్చిపోద్దని చెప్పారు డాక్టర్లు. నా సాక్ష్యం ఎవరైనా చూడాలంటే యూట్యూబ్ లో ఉంది కదా, చూస్తే చూడండి, ఇంటికి వెళ్ళి చచ్చిపోయి ఉంటే. చచ్చిపోద్దని చెప్పి డాక్టర్లు యూట్యూబ్ లో చూసి ఎవరు డిస్క్రిప్షన్ ఇస్తాను, డిస్క్రిప్షన్ వల్ల చూడండి. ఓకే, చచ్చిపోవాలి అనుకునే పరిస్థితులు మా అమ్మకి ఎదురైంది. రెండోది ఏంటంటే డాక్టర్లు కూడా చచ్చిపోద్దని చెప్పారు. ఇక ఈయన బతకదు, ఈయన బతకడం అసాధ్యం అని చెప్పి ఇంటికి పంపించేశారు. ఇంటికి పంపించేసిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉండేది. ఆ బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు సరదాగా కూర్చుంటూ ఉండేది మా అమ్మ. ఆ బడ్డీ కొట్టు ఆవిడ అంటే ప్రార్థన ఆవిడ. అంటే అప్పుడు మేము ప్రార్థనలు కాదు, మేము పూజలు చేసేవాళ్ళం. మా అమ్మ ప్రార్థన ఆవిడ దగ్గరికి కూర్చుంటే ఆవిడ కూడా ఎందుకు మాటలు మాట్లాడేది. ఆ మాటలు ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుడే కనిపిస్తాడు, ఎప్పుడైనా దేవుడు అలా కనిపిస్తాడు. అన్నం బాగున్నప్పుడు దేవుడి దగ్గరకు వస్తే మంచిగా వండుతాడు, కానీ శివుడికి పోయిన తర్వాత వస్తే దేవుడు ఏం చేస్తాడా అని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మా అమ్మకి ఎప్పుడైతే ఆవిడ దగ్గర కూర్చుంటుందో, యేసు ప్రభు సంబంధించిన క్యాలెండర్స్, ఆవిడ వాక్యాలు ఎప్పుడైతే చూస్తుందో అప్పుడు యేసు ప్రభు అంతకుముందు ఆవిడ జీవితంలో చేసిన కార్యాలకు జ్ఞాపకం వచ్చింది. మేము పుట్టబోయే హిందువులు, యేసు ప్రభు అంటే ఎవరో తెలీదు. ఇలాంటి సందర్భంలో మా అమ్మకి యేసు ప్రభు అంతకు ముందు కొన్ని కార్యాలు చేశారంట. ఎప్పుడంటే మేము పుట్టక ముందు. ఆ కార్యాలు ఏంటంటే మా అమ్మకి వివాహమైన కొత్తలో ఒక అమ్మాయి పుట్టి చచ్చిపోయింది. తర్వాత అబార్షన్ కూడా అయింది. అబార్షన్ అయిన తర్వాత పిల్లలు పుట్టరన్నారు మా అమ్మకి. ఇక నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉందమ్మా, నీకు పిల్లలు కలరు అని చెప్తే మా అమ్మ చాలా చేసింది ప్రయత్నాలు. ముడుపులు కట్టింది, తర్వాత అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, కానీ ఎక్కడా ఫలితం లేదు. అయితే ఎవరు ఫస్ట్ చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే ఈమె కూడా వాళ్ళని కూడా చర్చికి వెళ్ళేది. చర్చికి వెళ్తే అక్కడ వాడు పిల్లలు అయితే సాక్ష్యం చెప్తుందంట. ఆ సాక్ష్యం ఏంటంటే నాకు పిల్లలు లేదు, కానీ నాకు కనుక పిల్లలు ఇస్తే నేను జవాబు ఇస్తానని నేను ప్రార్థన చేశాను, దేవుడు నా గర్భాన్ని తెరిచి 4 పిల్లలు ఇచ్చాడని చెప్పినాను. ఇప్పుడు చెప్పినప్పుడు ఈ విశ్వసించి ఏం చేసింది తెలుసా, యేసు ప్రభు అంటే ఎవరో తెలియకుండానే యేసు ప్రభుగా వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఏంటంటే నాకు కనుక పిల్లల్ని ఇస్తే సేవకు ఇస్తానని. ఎప్పుడు యేసు ప్రభు ఎవరో తెలుసా, యేసు ప్రభు నమ్ముకుందా, నమ్ముకోవాలి. కానీ అప్పుడు తీర్మానం చేసింది ఏంటంటే నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు పుట్టరన్నారు, కానీ పిల్లల్ని ఇస్తే కనుక నేను వాగ్దానం చేస్తున్నాను, వాళ్ళని సేవకు ఇస్తానని చెప్పింది. చెప్పిన తర్వాత
దేవుడు ఆశ్చర్యకరంగా గర్భాన్ని తెరిచాడు. ఇప్పుడు మా అమ్మ ఏం చేసింది తెలుసా? కొన్నాళ్ళు మందిరానికి వెళ్ళి తర్వాత మానేసింది. ఇప్పుడు మా అమ్మ ఏం చేసింది? దేవుడు వదిలేసింది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మా అమ్మని ఎప్పుడూ కూడా విడిచిపెట్టల. ఎన్నో సందర్భాలు కళల ద్వారా మాట్లాడాడంట, దర్శనాల ద్వారా మాట్లాడాడంట. మా నాన్నగారు నాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు చచ్చిపోయాడు. చచ్చిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు తను ఆరాధించే దేవి దేవతలకు మొక్కిందంట. కానీ ఎక్కడ నాకు ప్రతిఫలం లేదు. ఎన్నో ముడుపులు పెట్టిందంట మా ఆయన బతకాలంట, కానీ ఎక్కడా ప్రతిఫలం లేదు. అయితే ఒక రాత్రికాల సమయంలో కలలో ప్రభువు ఆమెను దర్శించారన్న. ఇప్పుడు ఈమె దర్శించబడినప్పుడు దేవుడు నమ్ముకుందా? దేవుడు నమ్ముకోలేదా? దేవుడు నమ్ముకోవాలా? దేవుడిని విడిచిపెట్టింది. దేవుడిని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఎలా దర్శించాడు తెలుసా? ఒక చీకటి కలిగిన తోటలో ఈవిడ కూర్చుని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే ఒక దేవదూత కాదరా తీసుకుని వచ్చాడంట. దేవదూత వెనకాల యేసు ప్రభు వచ్చాడంట. వచ్చి అంటున్నారంట, ఏ మార్గం లేదా, నేను నీకు మార్గం చూపిస్తానని వెంబడించానంట. ఇప్పుడు ఈవిడ యేసు ప్రభుని వెంబడించలేదు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, మా జీవితంలో ఒకప్పుడు మా అమ్మ దేవుని వదిలేసింది. మేము పుట్టక ముందు దేవుడు దగ్గరికి వెళ్ళి కొన్ని కావాల్సినవి అడిగి పొందుకుని విడిచిపెట్టేసి దేవుడికి యథార్థంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఇంచుమించు కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు మా అమ్మని విడిచిపెట్టాల. ఇది ఒకటే కాదు, ఎన్నో సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు ఆమె ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎవరో కూడా ఆమెను ఆదుకోలేదు. ఆమెను ఆరాధిస్తున్న దేవుళ్ళు ఎవరో కూడా ఆమెను ప్రత్యక్షంగా దర్శించలేదు. కానీ యేసు ప్రభు వారు పదే పదే దర్శించారంట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన దేవుడు సజీవుడై ఖచ్చితంగా మనతో ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో నీతో ఉన్నాడు. మీకు విషయం చెప్పనా? మనం అనుభవిస్తున్న కొన్ని పరిస్థితులు గుండా కనుక లోకానుసారణ వ్యక్తులు వెళ్తే చచ్చిపోయేవాళ్ళు వాడికి కూడా. చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే లోకానుసారణ వ్యక్తులతో దేవుడు సన్నిధి లేక. ఈ రోజు నీతో దేవుడి సన్నిధి ఉంది కాబట్టి నువ్వు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, నువ్వు ఎన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా నువ్వు నిలబడగలుగుతున్నావు. ఒకరోజు నిరుత్సాహం వచ్చిన రెండో రోజు దేవుడి వరకు బ్రతకగలుగుతున్నావు. కారణం ఏంటంటే నీకు తెలియకుండా నీతో ఆయన సన్నిధి ఉన్నది. నీకు తెలియకుండా నీతో ఆయన ఉన్నాడు. ఈ స్పృహ ఈ రోజు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇంకో విషయం చెప్పనా? ప్రతి పరిస్థితులు ఆయన నీతో ఉంటాడు. నీ బలహీనతలు ఆయన నీతో ఉంటాడు, నీ బలం ఆయన నీతో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, నేను ఈ రోజు పరిశుద్ధంగా ఉన్నాను, ఈ రోజు ప్రార్థనాపూర్వకంగా ఉన్నాను, ఈ రోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి దేవుడు నాతో ఉంటాడు, నేను అలా ఉన్నాను కాబట్టి దేవుడు నాతో ఉంటాడు అనుకుంటాం. ఇదంతా కూడా మన ఆలోచన. దేవుడు ఎప్పుడుంటాడు తెలిసి నీతో ప్రతి పరిస్థితిలో ఉంటాడు. మనందరం ప్రశ్న చెప్పండి, మొదట మీరు ఆయన్ని వెతికారా, ఆయన మిమ్మల్ని వెతికాడా? ఆయన మీరు ఆయన వెతుకుండా పోతే మీరు ఎప్పుడు ఆయన కనుగొనలేదు. ఆయనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. మీరు మొదట ప్రేమించారా, ఆయన మొదట ప్రేమించాడా? అంటే దేవుడు మనం పరిశుద్ధులను ప్రేమించాడా, మనం నీతిమంతులను ప్రేమించాడా? దేవుడి ప్రేమ ఎప్పుడూ కూడా ఒకే రకం ఉంటుంది. మీరు పాపం చేసిన దేవుడి ప్రేమ మారదు. మీరు పుణ్యం చేసిన దేవుడి ప్రేమ, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు పాపం చేస్తే దేవుడు మిమ్మల్ని ద్వేషించడు, దేవుడు మిమ్మల్ని అసహించుకోడు. మీరు పుణ్యం చేస్తే మిమ్మల్ని అంటే మెచ్చుకుంటాడు మంచి పనులు చేస్తే, కానీ మీ మీద నా ప్రేమ ఎక్కువేమైపోదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని అధికంగా ప్రేమిస్తున్నాడు. మరి ఎందుకు పాపం చేయకూడదు? చాలా మందికి మాట చెప్పారు, మీకు ఆగిపోయాను అనుకో, అయితే మనం పాపం చేసినా పర్లేదు ఉంటాం, దేవుడు ప్రేమిస్తానంటారు. కానీ ఒక గుర్తుపెట్టుకోండి, తెలిసి పాపం చేస్తే దేవుడు తాట తీసి ఆ పాపాన్ని దగ్గర శిక్ష భూమి మీద అనిపించేది చేస్తాడు. చాలా క్రితం మీకు ఒక సంఘటన మళ్ళీ చెప్తాను. ఒకసారి నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు పాపం చేసిన వ్యక్తిని క్షమిస్తాడా అని అడిగాడు. క్షమిస్తాడన్న. తెలిసి చేస్తే క్షమిస్తాడన్న. తెలియకుండా చేస్తే క్షమిస్తాడన్న. ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా క్షమిస్తాడా జీవిత కాలంలో అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎన్నిసార్లు పాపం చేసిన దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. క్షమించకుండా ఉన్నాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. అప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి ఎన్నిసార్లు చేసిన క్షమిస్తాడు కదా, మరి పాపం చేయకుండా ఎందుకు, పరిశుభ్రంగా బ్రతకడం ఎందుకు, ఈ బోధన ఎందుకు అన్నాడు. సరే మంచి ప్రశ్న, నీకు సమాధానం చెప్తానని చెప్పి మీకు కూడా అడుగుతాను, మీరు కూడా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తారు అనుకోండి, సరే మీరు ఎవరైనా రోడ్డు మీద వెళ్తాను, సపోజ్ చిన్న యాక్సిడెంట్ అయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వైద్యం చేద్దాం చేయడానికి ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు అన్ని తగ్గిపోయిన తర్వాత కావాలని చెప్పేసి మేడం మీద దూకారు అనుకోండి, మీరు కాదు వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ వైద్యం చేస్తాడు చేయడా? చేస్తాడు. అంటే జనరల్ గా జరిగినా, కావాలని చేసినా,
డాక్టర్ ఏం చేస్తున్నాడు? తన పని తాను. ఇప్పుడు నా ప్రశ్న, కాళ్ళు ఇరిగితే నువ్వు పనికి వెళ్ళగలుగుతావా? కాళ్ళు ఇరిగి ఎప్పుడు ఎవడ పడాలి? డాక్టర్ పడతావా, నువ్వు పడతావా? దేవుడు నిన్ను క్షమిస్తాడు. అయితే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన ప్రతి పనికి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు, తెలిసి చేస్తే. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తన యజమానుని చిత్త మెరుగు దాన్ని జరిగిపోయిన వాడికి అధికమైన దెబ్బలు అవుతాయి అంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, అరే బాబు పరిశుద్ధంగా బ్రతకడానికి. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం, నువ్వు నీతిగా బ్రతకడం వల్ల దేవుడు ఏదో మారిపోతాడని, దేవుడికి ఏదో మంచి జరిగిద్దని చెడు జరిగిద్దని కాదు. భూమి మీద ఎందుకు పాపం చేయొద్దు, ఎందుకు చెడుగా బ్రతకొద్దని దేవుడు చెప్పాడంటే నువ్వు నష్టపోతావు. ఎవరు నష్టపోతావని? మీ పిల్లల్ని సరిగ్గా లేకపోతే ఎందుకు శిక్షిస్తారు? మీరు చెడిపోతారనా? మీ పిల్లలు చెడిపోతారనా? కదా, దేవుడు కూడా అంతే. అంటే మనం సరైన దారిలో నడవడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనం శిక్షిస్తాడు. అంతేగాని దేవుడు మనల్ని కోపగించుకునో అసహించుకునో ఆయన వెలివేయడు. సైతానుడు చెప్పే పెద్ద మోసం ఏంటి చెప్పనా? నువ్వు సరైన దానివి కాదు, నువ్వు సరైనడు కాదు, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడిని అసహించుకుంటాడు అంటారు. కానీ మీకు విషయం చెప్పనా, దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదు. ఒకసారి చెప్పండి, దేవుని ప్రేమ నుంచి ఏది కూడా ఎడబాపలేదు. అది పాపం ఎడబాపలేదు, సైతానుడు ఎడబాపలేడు, దోదలు ఎడబాపలేదు, ఎవ్వడు ఎడబాపలేడు. అంటే ఆయన ప్రేమను నిన్ను ఆయన్ని వేరు చేయడం ప్రపంచం ఎవరితోనే కాదు. ఒక్క నరకం తర్వాత నువ్వు నరకానికి పోతే, మరణం తర్వాత నరకానికి పోతే తప్ప, నువ్వు మరణించేంత వరకు దేవుడిని ప్రేమిస్తానే ఉంటాడు. తర్వాత అయినా సరే నువ్వు చేసేది లేదు, నువ్వు ప్రతిఫలం అనిపిస్తున్నావు అంతే. అందుకే మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రేమను ఏం చేయకూడదు? స్వతంత్రాన్ని ఏం చేయకూడదు? అన్ని చేయడానికి నాకు స్వాతంత్రం ఉందని పౌలుగా చెప్తారు, కానీ చేయదగిన కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే చేయాలి. మానవచ్చులు అంటే నేను విషయం చెప్పనా, మీరు తెరిచే ద్వారాలే ఖచ్చితంగా ఒక రోజు, ఇప్పుడు మీకు అర్థంగా చెప్తాను, పెద్ద వాడు ఉంది కదా, పెద్ద వాడు మునిగిపోవడానికి ఎంత ఎంత హోల్ కావాలి దానికి? చిన్న చాలు. అలాగే మనం చేసే చిన్న చిన్నవి కూడా మనం మార్చుకొని చిన్న చిన్నవి కూడా ఏం చేస్తాయంటే మన లైఫ్ ను ముంచేస్తాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. మీరు ప్రతి పరిస్థితిలో దేవుడు మీతో ఉన్నాడు. మీరు పాపం చేసినప్పుడు మీతో ఉన్నాడు, మీరు పరిశుద్ధం ఉన్నప్పుడు మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడవల. అయితే ఎవరు దేవుడికి సమీపం ఉంటారో, ఎవరు పాపానికి దూరం ఉంటారో వాళ్ళు దేవుడిని చూడగలరు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుణ్ణి. అంటే ఇప్పుడు మీరు హృదయ శుద్ధిగా లేకపోతే దేవుడిని చూడగలుగుతారా? చూడలేరు. దేవుడు మీలో ఉంటాడు కానీ మీలో ఉండడు. మీరు ఎప్పుడైతే మారుమనసు పొందుతారో, బాప్తిసం పొందుతారో అప్పుడు మీలోకి వస్తుంది. అది దేవుడు మరి ఇంత చేస్తా, మనం ఎంత ప్రేమిస్తా, ఎందుకు కొన్నిసార్లు స్పందించడు? ఎందుకు రియాక్ట్ అవ్వడం? ఇంకో విషయం చెప్పనా, మనం అడవికి పడిపోతూ ఉంటాం, మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఏం జరిగింది ఎందుకు ఇంకో విషయం చెప్పనా, ఒకటి జరిగిద్దని మనం అనుకుని మొదలు పెడితే అది వెనక్కి వెళ్ళింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎందుకు జరిగింది ఏంటి అని కంగారు పడిపోతాం. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను స్పందించే దేవుడు ఉన్నాడు. ఏమన్నాడు? ఎప్పుడు స్పందిస్తాడంటే తగిన కాలం ముందు స్పందిస్తాడు. ఎప్పుడు స్పందిస్తాడు? తగిన కాలం. చెప్పండి, మన దేవుడు తగిన కాలం ముందు స్పందించే దేవుడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో దేవుడు సులంగం ద్వారా రాయించాడు. 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము. చూడండి, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఖచ్చితంగా నువ్వు పడే ప్రతి వేదన ఆయన చూస్తున్నాడు, నువ్వు అనిపిస్తున్న ప్రతి పరిస్థితి ఆయన చూస్తున్నాడు. నీ ఎదురుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా ఆయన తెలుసు. ఇంకా విషయం చెప్పనా, నీ వేదనలు, నీ సమస్యలు ఇవన్నీ పక్కన పెడితే దేవుడికి ఏం తెలుసో తెలుసా? నీ తలంపులు తెలుసు, నీ నడక తెలుసు, నీ పడక తెలుసు. 139 దగ్గర దావీదు అంటాడు, నా నడకను నా పడక నువ్వు. అంటే చూడండి, దేవుడు నిరంతరం మన మీద దృష్టి ఉంది. మన ఇంట్లో వాళ్ళు తెలిసిందా? మన నడకలో మన హృదయం ఇంట్లో వాళ్ళు తెలుసా? నాకు తెలియదు, నీకు తెలియదు. నీలో తలంపు పుట్టక ముందే నువ్వేం ఆలోచిస్తావు ఆయనకు తెలుసంట. అంత క్షుణ్ణంగా నీ గురించి ఆలోచించే దేవుడు నీకున్నాడు. అయితే ఎందుకు ఆయన నీతో ఉండి కూడా, నిన్నంత పట్టించుకుని కూడా, నీ మీద దృష్టి పెట్టి కూడా రియాక్ట్ అవ్వట్లేదంటే దేవుడికి ఒక కాలం ఉంది. ఎప్పుడు ఏది చేయాలని ఆయనకు తెలుసు, మనకే తెలియదు. నేను క్వశ్చన్ చేస్తాను, నాకు తెలిసిన వాళ్ళు భక్తిపరుడే 16 సంవత్సరాల నుంచి పెళ్లి చేయ ప్రభావం ప్రార్థన చేసి. ఎన్ని సంవత్సరాలు?
అంటే దేనికి పాపాలు పడిపోకూడదని 16 ఏళ్ళకి పెళ్లి చేయడానికి ప్రార్థన చేశాడు నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు 16 ఏళ్ళ పెళ్లి చేస్తే వీడు వివాహానికి ముందు చేయాల్సినవి దేవుడు కొన్ని నిర్ణయించాడు. ఇవి జరుగుతాయా? జరగవు. వివాహం చేసుకోవాలని ఏం చేయాలా? 16 ఏళ్ళకి వివాహం చేసింది అయిపోద్దా? సెటిల్ అవ్వాలా, తర్వాత ఉద్యోగంగా రావాలా, చదువుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు దేవుడు కనుక వీళ్ళు అలంకరణ చేస్తాడు అనుకో, అప్పుడు లైఫ్ ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పరా? పాపంలో పడకుండా ఉండడానికి పెళ్లి చేసుకోవడం పక్కన పెడితే వచ్చిన దగ్గర నుంచి డిస్క్ అయితే గొడవలే. ఈరోజు చాలా మంది సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం ఎన్నో కష్టాలు, గొడవలు, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కారణం ఏంటంటే స్థిరత్వం లేకుండా ఏది చేసినా సరే సరిగ్గా ఉండదు. అందుకే మనం తొందరపడతాం కొన్నిసార్లు మానవ రీత్యా. కానీ దేవుడు మనకం వెళ్ళే అజ్ఞాని కాదు, మనకం వెళ్ళే సగం ఆలోచించేవాడు కాదు. మన దేవుడు ఎవరు తెలుసా? పరిపూర్ణంగా ఆలోచించేవాడు. ప్రతి మనిషికి ప్రస్తుతం మాత్రమే తెలుసు. ఏం తెలుసు? మీకు విషయం చెబుతానండి. మా నాయనమ్మ హాస్పిటల్లో జాయిన్ అయింది విజయవాడ ఒకసారి. అంటే ఆమెకి ఏమన్నారంటే గుండెలో స్టంట్ వేయాలన్నారు. ఏం వేయాలన్నారు? స్టంట్ వేయాలంటే ఆవిడ ముక్కు ఉందంట. ఆ ముక్కు ఏంటంటే, నాకు కనుక స్టంట్ మంచిగా జరిగితే, మంచిగా వేస్తే నీకు ఎంత డబ్బులు ఇస్తానో ఏదో చేస్తానో సంథింగ్ మొక్కు ఉంది. స్టంట్ క్యాన్సిల్ అయ్యి ఇంటికి వచ్చేసింది. ఏం క్యాన్సిల్ అయ్యి? ఇంటికి వచ్చేస్తే ఇప్పుడు ఏముంది తెలుసా? నేను ప్రార్థన చేశాను, నీ దేవుడు గొప్పోడన్నావు, అడిగాను, స్టంట్ వేయలేదు, వేయకుండా పంపించేశారు. ఇదే అంటే దేవుడు చేసిన పని అంది. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు నీ మేరకే చేశాడు, నీకు తెలియదు తర్వాత ఏం జరిగిందో. ఇప్పుడు మాత్రమే తెలుసు. నాకైనా నీకు అదంతా తెలుసు. దేవుడు నాకు వేళ చూపిస్తే చెప్తే రేపు ఏం జరిగిందో తెలిసింది, అంతే కదా అని చెప్తే ఆమె నా మాట నవాస్యంగా తీసుకుంది. తర్వాత ఏం జరిగిందంటే, ఒక వారం తర్వాత ఒక కార్డియాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళేది. వేరే మా పెద్దమ్మో ఎవరు సంథింగ్ తీసుకెళ్ళి ఏం చెప్పారు తెలుసా? అమ్మ మిమ్మల్ని స్కామ్ చేశారు, మీ ఏముంటది ఆరోగ్యశ్రీ మీద వచ్చే డబ్బుని కాజేయడానికి మీకు గుండెలో ఏ హోల్ లేకపోయినా కూడా స్టంట్ అయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలని డబ్బులు నొక్కేద్దామని చూశారు. ఆ స్టంట్ కనుక వేసిన రక్తం పడేది, ముఖ్యం అంటే చచ్చిపోయేది అన్నది. తర్వాత కొన్ని మెడిసిన్లు ఇచ్చారు, తగ్గిపోయింది. అంటే మనం కొన్నిసార్లు అడుగుతాం, కొన్ని అజ్ఞానంగా అడుగుతాం, కొన్ని అప్పుడు జరిగిపోయింటే ఏమయ్యేది? అప్పుడే అయిపోయేది, అంతే కదా. కొన్నిసార్లు మన ప్రార్థనలు అలాగుంటాయి. మనం అడిగి దేవుడు ఇవ్వడం, ఎప్పుడు ఏది మంచి ఆయనకి. అందుకే మనం ఏం చేయాలా? పాట పాడుకుంటా దేవుడికి అప్పగించి మౌనం కూర్చోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన భక్తి జీవితాల్లో మనం స్థిరమైన భక్తి చేయాలంటే, ఆశీర్వాదకరమైన భక్తి చేయాలంటే ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. దేవుని వారికి ఈరోజు చాలా మంది ఎందుకు పరిగెత్తలేకపోతారు తెలుసా? చాలా మంది పరుగులు ఎందుకు ఆగిపోయింది తెలుసా? చింతించడం, జరగని వాటి గురించి చింత, లేని వాటి గురించి చింత. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిశ్చయము మిమ్మల్ని పోషించడానికి సమర్థుడు. వాటికి ఇచ్చిన దేవుడు మీకు ఇస్తాడంతే. అడవిలో పువ్వులను అలంకరించిన దేవుడికి మీకు వస్త్రాలు ఇవ్వాలని తెలియదా? అడవిలో ఆకాశ పక్షులను పోషించిన దేవుడికి మీకు పోషణకు ఇవ్వాలని తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అయితే మీరు అనుకోవచ్చు, మీరు అనుకున్న స్థాయి మీలో లేదు, మీరు అనుకున్నట్టు మీ జీవితాల్లో లేవు, మీరు కోరుకున్న సమయంలో జరగట్లా. కారణం ఏంటంటే, మీరు కోరుకున్నది జరిగితే నష్టపోతాం. ఏం పోతాం? ఇప్పుడు అడగగానే దేవుడు ఏదైనా ఇచ్చేసాడు, మనకి ఇచ్చేసరికి నష్టపోతుంది. దానివల్ల తర్వాత నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతావా, తగ్గుతావా? తర్వాత నీ విశ్వాసం ఉండితే నువ్వు నష్టపోతావా, మేలు పొందుకుంటావా? దేవుడు ఎప్పుడు ఏది బాగా సమస్త మెరిగిన వాడు కాబట్టి ఆయన కాలం అందిస్తాడు. ఏ కాలం అందు? అంతవరకు నువ్వేం చేయాలి? చింతించకూడదు. కొంతమంది వీళ్ళు అనుకునే జరగకపోతే, నేను అనుకునే జరగకపోతే ఏం చేస్తా చెబుతున్నాను. నేను చాలా అనుకున్నాను, అంటే నేనేం అనుకోలేదు, ప్రార్థన చేసుకుంటాను. ఇది నీ చిత్తం అయితేనే చేయి, ఇది నీ చిత్తం కాకపోతే నాకు మనసుకు గాయం తగినా సరే వదిలే ప్రభావం ప్రార్థన చేస్తాను. మీరు చేస్తారంట? నేనైతే స్టిల్ ప్రార్థన చేస్తాను. ఏదే విషయంలో అయినా సరే. ఇప్పుడు ఏదైనా పని ప్రారంభిస్తున్నాను, లేదా నాకు ఇష్టమైంది ఏదైనా చేస్తున్నాను, ప్రభా దీనిలో కనుక నీ చిత్తం లేకపోతే, ఇది నీ చిత్తానికి వ్యతిరేకం ఉంటే, నా మనసుకు గాయమైనా సరే, కొన్నిసార్లు బాధ అనిపిస్తుందా కొన్నిటికి. ఇప్పుడు మనం కొన్ని చేయాలనుకుంటాం, అది జరగదు. ఒకటి చేయాలని ఇంకొకటి అయింది. కానీ దాంట్లో దేవుడు మేలు నేటి పెట్టడం కీర్తి కాదు. ఎందుకంటే ఆయన సంకల్పం పిలువబడిన ప్రతి వారికి మేలు కావడానికి ఆయన సమస్తం సమకూర్చి జరిగించే దేవుడు. ఎవరు మన దేవుడు? సమస్తం మేలుకే. అందుకు ఆయన మాట రాజేది, అంతా నా మేలుకే.
ఆరాధన కానీ అది పాట లాగానే ఉంటుంది మనకి. అదే మన రియల్ లైఫ్ లో వ్యతిరేకంగా జరిగితే మనం అనుకున్నది వెంబడే జరగకపోతే అప్పుడు వస్తుంది మనకి. ఏంటది? అందుకేసిన ప్రభావం తెలుసా? సొంత మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 6:27 వరకు, 6:27. వ్యభిచారము చేయవద్దని 6:27 మత్తయి సువార్త, మత్తయి సువార్త 6:27 మీలో ఎవడు చింతించుట వలన మీరు ఎవడు చింతించడం వలన, తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడు. చూడండి, తన ఎత్తుల మూడు ఎక్కువ చేసుకోగలడు. వస్త్రం కూర్చి మీరు చింతింపగల అడవి పువ్వులు ఎలా ఆలోచింపుడి, అవి కష్టపడవు. ఓడవు. చూడండి, దేవుడు చెప్తున్న మాట, చింతించొద్దు. ఏం చేయొద్దు? కొంతమందికి ఎప్పుడెప్పుడో జరిగిపోయి అన్ని మైండ్ లో మొత్తం ఉంటాయి. అప్పుడు అది జరగలేదు, ఇది జరగలేదు. కొంతమంది అయితే ఇంకా విచిత్రం, పెళ్లి అయిపోయి 20 సంవత్సరాలు అయిపోయి నేను ఎందుకు చేసుకున్నాను ఏడ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. చెప్పాను పోయిందా ఒకసారి మీకు. ఒకటంతా రాత్రిపూట నిద్రపోవడానికి, అన్నా నా మనసంతా కాదు అన్న, పెళ్ళి చాలా సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు దానికి. ఎన్ని సంవత్సరాలు? నిద్రపోవనన్నా, అసలు నాకు భయంకరమైన ఇదన్నా అన్నాడు. ఏమైంది? అప్పులేమన్నా అన్నాను. అస్సలు లేవన్నా, అన్ని బాగున్నాయి అన్నాడు. సరే మీ ఆవిడ మంచిది కాదన్నా. కాదన్నా, బ్రహ్మాండమైంది అన్నాడు. మీ పిల్లలు ఏమైనా మంచివాడు కాదన్నా, మా పిల్లలకి ఏమైనా మంచివాడు అన్నాడు. మరి పనులు లేవంటే ఇంకేనా బ్రహ్మాండంగా, ఇల్లు లేదంటే ఇల్లు ఉందన్నా, అన్ని ఉన్నాయి. మరి ఇంకేంటనే సమస్య అంటే 10th క్లాస్ లో అమ్మాయిని ప్రేమించానన్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు కూడా బాధపడుతుంటా, రాత్రి కూడా గుర్తు చేడుస్తాను అమ్మని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు? పిల్లలు కూడా పెళ్లి వయసుకు వచ్చారు. ఇప్పుడు కూడా అప్పుడు వాడికి ఏం సమాధానం చెప్పాలి అర్థం కాక, అరే బాబు నవ్వాలని అర్థం కాదు, ఏడవని అర్థం కావట్లేదు, సమస్యకి విడిచిపెట్టే. ఎందుకంటే భూమి కానీ లోపల బంధాలు కానీ ఇవన్నీ శాశ్వతం కాదని చెప్పారు. తర్వాత వదిలేసాడు అనుకుంటే అది వేరే విషయం. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, చింత ఎందుకు చింతించొద్దని దేవుడు చెప్తానంటే, చింతించడం వల్ల సమస్త విధమైన నష్టములు మనకు కలుగుతాయి. భౌతికపరమైన నష్టాలు కలుగుతాయి, ఆత్మ సంబంధమైన నష్టం కలిగింది, దైవభక్తిలో దిగజారిపోతాం. ఈ చింత అనేది నీలో ఉంటే ఏమైందంటే, చింత అంటే బాధపడతాం, ఆలోచించి విచారించడం, ఆటోమేటిక్ గా నీ భక్తి జీవితం దిగజారిపోయింది. చాలా మంది భక్తి జీవితాన్ని దూసుకుపోయి ఒకనాడు బాణాలాగా గురియంతంగా పరిగెత్తినాడు, నేడు ఎందుకు దిగజారిపోయారు తెలుసా? దేవుడి మీద మనసు చచ్చిపోయింది చాలా మందికి. దేవుడిని ఆరాధించిన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే అరిచికి విషయాల మీద మనసు వెళ్ళిపోవడం. ఎప్పుడు మన ఆలోచనలు దేవుడై ఉండాల. పరిస్థితులు వ్యతిరేకం ఉంటే అంతా ఆయనకు మేలుకే, దేవుని స్తోత్రం అని చెప్పాలి. ఏం చెప్పాలా? ఎందుకు చెప్తానంటే, సైతాన్ గారు చేసే పని ఏంటంటే, నీ చింతలు నీకు జ్ఞాపకం చేస్తాడు. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఇంటికాడ పని అంతా అయిపోద్ది కదా, ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది తెలుసా? అయిపోయిన గుర్తుతా ఉంటాయి. దేవుడు గుర్తురాండి. దావీదు ఏమంటాడు తెలుసా? నా పడక మీద కూడా నేను ధ్యానం చేసుకుంటాను అంటాడు. అంటే పడుకున్నప్పుడు కూడా దేవుడు ధ్యానంలోకి వస్తాడంట, దేవుడి ఆలోచనలోకి వస్తాడంట. కానీ ఈరోజు మనకి ఖాళీగా కూడా సమస్యలు, కష్టాలు, కష్టాలు, సమస్యలు, అవి ఇవి 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 ఆటోమేటిక్ గా నీలో ఉన్న వాక్యం అంతా పోదు. నీలో వాక్యం నిలవాలంటే, భక్తి జీవితంలో స్థిరమైన వ్యక్తిగా బ్రతకాలంటే ఖచ్చితంగా చింతను విడిచిపెట్టి ఏం చేయాలి? ఎందుకు చెప్తానంటే, నీకు గురించి చింతించేవాడు ఉన్నాడు. ఏ సమయంలో ఆయన స్పందించాలని తెలుసు, ఖచ్చితంగా స్పందిస్తాడు. మీకు విషయం చెప్పనా? మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని మీ జీవితంలో చేసేస్తాడు దేవుడు. రావాల్సినవి వస్తాయి. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు అని, ఆయన నమ్మదగిన దేవుడు అని నీకు నిరూపిస్తాడు ఆయన. అయితే ఇంకో విషయం చెప్తాను, మీరు కనుక విశ్వాసం తిన్నారు అనుకోండి, మీ విశ్వాసం అధికమైంది. మీరు అవిశ్వాసం తిన్నారు, సిగ్గుపడాల్సి వచ్చింది. ఏం పడాల్సి వచ్చింది? ఇప్పుడు శారా దగ్గరికి వచ్చి దేవుడు నీకు నేను గర్భఫలాన్ని ఇస్తానంటే, ఏ శ్రీధర్మం నిలిచిపోయిన తర్వాత అలా ఎగబడి గర్భఫలం ఇస్తానని నవ్విద్ది. ఇప్పుడు నవ్విన శారాకి సిగ్గుపడి తర్వాత, అరే దేవుడు చెప్తే నేను వెళ్ళలేదని, అవునా కదా? అదే శారా విశ్వాసం కలిగి ఉంటే దేవుని గురించి గొప్పగా చెప్పేది. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, ఈరోజు చింత, జీవితంలో లేని వాటి గురించి చింత, జరిగిపోయిన వాడి గురించి చింత. జరిగిపోయి ఎప్పుడు ఆలోచించకండి. సార్ చెప్పండి, జరిగిపోయి ఎప్పుడు కూడా ఆలోచించకండి. జరిగిపోయిన ఎప్పుడు రావు. జరిగిపోయిన గతం దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. తప్పిపోయిన కుమారుడు ఒకసారి తండ్రి దగ్గరికి వస్తే, ఎలా ఇప్పుడు దాకా ఏం చేసా, ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఇప్పుడు కనపడ్డానని అన్నాడా? అలా ఇంకా నువ్వు దూరంగా ఉండగానే పరిగెత్తుకునేది ముద్దు పెట్టుకున్నాడా? అంటే ఎప్పుడైతే మనం దేవుడు సమీపిస్తున్నామో దేవుడు నూతనమైన జీవితానికి ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. ఇంకో విషయం చెప్పనా?
ఇవాళ ఏం వారం? రేపేం వారం? మంగళవారం. ఈ రోజు రేపు ఒకటేనా? అంటే రేపు దేవుడు ప్రతి దినం ఏం చేస్తున్నాడు నీకు? నూతనమైనదిగా ఇస్తున్నాడు. ప్రతిరోజు నీ మైండ్ ఎలా ఉంటుంది? పొద్దున్నే లేచిన తర్వాత ఇప్పుడు ఈ రోజు బాధగా ఉన్నావు, బాధగా ఉండి విచారంగా ఉన్నావు, పొద్దున్నే లేచావు, నీ మనసు ఎలా ఉంటుంది? అంటే లేచిన కొంతసేపటికి మారిపోతలేదు, అది వేరే విషయం. లేచిన తర్వాత ఎట్లా ఉంటది? ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రతి దినం నీ జీవితంలో నూతనత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నీ జీవితంలో ప్రతి రోజే కాదు, నీ పరిస్థితుల్లో కూడా నూతనత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఆ నూతనత్వాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ శాంతి సమాధానం కలిగి ఉండాలంటే, మొట్టమొదటి నువ్వు కలిగిన భారాలు విడిచిపెట్టి ఏం చేయాలి? మనం పరిగెత్తాలంటే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి తెలుసా? మనము ఈ భారములను విడిచిపెట్టాలని వాక్యం చెప్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 12:2 నుంచి చూద్దాం. అక్కడే ఉండవు. హెబ్రీ రాసిన పత్రిక 12:2 2 3 12:2. మనము కూడా ఆ, ప్రతి వారమును ఆ, సులువుగా ఆ, చుక్కల పెట్టి పాపములను విడిచిపెట్టి ఆ, విశ్వాసమునకు కర్తయు ఆ, దానిని కొనసాగించు వాడనై ఆ, యేసు వైపు చూచుచు ఆ, మన ఎదుట ఉంచబడిన ఆ, పందెముల ఓపికతో ఆ, పరిగెత్తుదము. ఆ, ఆయన ఆ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆ, ఆనందం కొరకై ఆ, అవమానమును నిర్లక్ష్యం పెట్టి ఆ, సిలువను సహించి ఆ, దేవుని సింహాసనం యొక్క ఆ. కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మనము కూడా ప్రతి భారమును దేన్ని విడవాలంట? భారాన్ని విడిచిపెట్టాల. భారాన్ని విడవకపోతే ఏమైంది? సరిగ్గా పరిగెత్తాలి. మీరు పరుగు పందాలు పరిగెత్తామని చేరుతున్నా టీవీల్లో కానీ ఇక్కడ కానీ జీన్స్ ప్యాంటు కోటు టై వేసుకుని పరిగెత్తారు ఎవరన్నా? పరుగు పందాలు ఎలా పరిగెత్తారంటే షార్ట్ వేసుకుంటారు, బండి వేసుకుంటారు, అంటే తగ్గు మాత్రం వేసుకుంటారు. అంటే ఏ భారాన్ని బ్యాగ్ వేసుకుంటారా? బియ్యం వస్తాయి నెత్తి మీద ఎత్తుకుంటారా? ఎత్తుకోరు. పరిగెత్తే ప్రతి ఒక్కడు తేలిక చేయబడితేనే పరిగెత్తగలడు. పరిగెత్తే ప్రతి ఒక్కడు జయాన్ని పొందాలంటే భారాలను వదిలేసినప్పుడే విజయాన్ని పొందగలడు. ఆత్మీయ జీవితంలో దేవుడి వరకు పరిగెత్తే మనందరం కూడా ఏం చేయాలి తెలుసా? భారాలను విడిచిపెట్టాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు చూడు, ప్రతి భారమును దేని విడవాలంట? పాపాన్ని మాత్రమే కాదు. మీకు విషయం చెప్పనా? చాలా మంది ఎదగలేకపోవడానికి కారణం పాపం. కానీ కొంతమంది పాపం చేయరు, కొంతమంది ఏ తప్పు చేయరు, బాగానే ఉంటారు. కానీ ఎందుకు పని చేస్తారు దేవుడి కోసం? ఎందుకు చేయలేరు దేవుడి పని అంటే ఐహిక సంబంధమైన విచారాలు. రెండోది ఏంటంటే మీ భారాలు మీ నెత్తి మీద పెట్టుకోవడం, ఎప్పుడు ఆలోచించుకోవడం. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వారికి శీఘ్రంగా సహాయం చేయడు. చూపిస్తాడు మనం ఏంటో. మన సామర్థ్యం మీద మనం ఆధారపడతంటేనే మనం నెత్తి మీద పెట్టుకుంటాం అన్ని. కానీ మన సామర్థ్యం మనం ఎప్పుడు ఆధారపడమో, ఎప్పుడు ప్రభా నువ్వు నాకు సహాయం చేయని దేవుడు వైపు చూస్తామో అప్పుడు అన్ని వదిలేస్తాం. చూడండి, అందుకే అంటున్నాడు యేసు ప్రభు వారు కూడా ఎంతో మంది ఆయన అవమానపరిచారు, ఎంతో మంది ఆయన కించపరిచారు. ఇట్లా వాళ్ళు చూసాడా? కొన్నిసార్లు మనం ముందుకెళ్తాడు ఏం చేస్తారు తెలుసా? కొంతమంది వెనకలు ఆడుకొని చూస్తుంటారు. కొంతమంది మాటలతో మనం ఏం చేస్తారు సార్? దూషిస్తూ ఉంటారు. నువ్వా అంతే ఇదా అని మాట్లాడుతుంటారు. అయితే ఎవరిని కూడా మనం పట్టించుకోవద్దు, ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు అని చెప్తున్నానంటే మనుషులందరూ కూడా నేను కిందకి లాగేవాడు పైకి లాగేవాడు అవ్వలేదు. కానీ దేవుడి వైపు చూస్తే ఏం జరిగింది తెలుసా? మనుషులందరూ నేను కిందకి లాగాలి చూసి ఆయన ఒక్కడ పైకి లాగుతాడు, దెబ్బకి నువ్వు పైకి వస్తావు. అది తర్వాత కింద వచ్చిన చూడండి త్వరగా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుగా ఉన్నట్లు తిరస్కారం అంత ఓర్చుకుని ఆయనను కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? ఓర్చుకోవడం నేర్చుకోవాలి. దేవుడు ఓర్పు నేర్పిస్తాడు కొన్నిసార్లు. మనం చెప్పండి, నేను కొన్నిసార్లు ఓర్చుకోవాలి. ఏం ఓర్చుకోవాలి? మీకు ఇంకో విషయం చెప్పనా? మనం మారాం, సరిగ్గా ఉన్నాం, సరిగ్గా బ్రతుకుతున్నాం. పాపంలో బ్రతుకున్నప్పుడు ఎవరు మనల్ని ఏమన్నాం? నేను ఒక విషయం చెప్తానండి. మీరు చక్కగా పాపంలో బ్రతుకుతా ఎట్టబడి ఉన్నారనుకో, ఏంటి అట్టున్నావు, నీ పిల్లల పరిస్థితి ఏంటో, నీ భార్య పరిస్థితి ఏంటో, నీ ఇల్లు పరిస్థితి ఏంటో ఎప్పుడు ఏమన్నారు. అదే నువ్వు అన్ని మానేసి చచ్చి బైబుల్ పట్టుకు వస్తున్నాను ఏమన్నా తెలుసా? ఏంట్రో మన దగ్గర తిరిగి బతికిపోయాడు అయిపోయాడే అని సెటర్లు వేస్తుంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయకూడదు? పట్టించుకోకూడదు. ఇప్పుడు దారికి పోతున్నాను, కుక్కలు మొరుగుతుంటే మీరేం చేస్తారు? కుక్కలు నన్ను చూసి మురుగుతాయి అని చెప్పేసి మళ్ళీ మీరు కుక్కలాగా నాలుగు కాళ్ళ మీదకి వచ్చి మురుగుతారా? మురిగితే ఏం పట్టించుకోలేదంటే వదిలేస్తారు.
కుక్కలు చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు మనం ఏం చేయకూడదు, పట్టించుకోకూడదు. కొంతమంది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు, అట్లన్న మాటలు, ఇట్లన్న మాటలు మనసులో పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు. అయితే నేను చెప్తున్నాను, దేవుణ్ణి చూడటం ప్రారంభించాలి. ఆయన చూడటం ప్రారంభిస్తే ఏం జరిగింది తెలుసా? నీ జీవితంలో ఎన్నడూ నువ్వు వెనక్కపోవు. ఏం బాబు? ఆయనకి తెలుసు నీ జీవితంలో ఎప్పుడు స్పందించాలి. రెండో విషయం చెప్పనా, జ్ఞానవంతులైన వ్యక్తులు, నిజంగా దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు ఎలా ఆలోచిస్తారో మీకు 2 వచనాలు చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 8:5. మొదట ప్రసంగి గ్రంథం 8:5. ధర్మమును అనుసరించు వారికి ధర్మం అనుసరించే వారికి కీడును సంభవించదు. కీడు ఏమీ సంభవింపదు. సమయము వచ్చునని న్యాయము న్యాయము జరిగినని జ్ఞానుల మనసు జ్ఞానుల మనస్సున తెలుసుకో. ఆగండి. ఇప్పుడు సమయం వచ్చింది, నేను ఖచ్చితంగా నాకు న్యాయం జరిగింది, నేను పడుతున్న కష్టానికి ఒక రోజు ప్రతిఫలం వచ్చిందని జ్ఞానవంతులు అయితే ఏం చేస్తారు తెలుసా? మనసులో అనుకుంటారు. కానీ ఈ రోజు నా బ్రతుకు మారదు, నేను ఇంతే, నా రాత్రి ఇంతే, అదంతే, ఇదింతే, ఇది మారదు, అది మారదు. ఇవన్నీ కూడా అజ్ఞానులు చేసే పని. నువ్వు నిజంగా జ్ఞానవంతులు అయితే ఏం చేస్తావు తెలుసా? వాక్యం ఎలా సెలవుస్తుంది కీర్తన గ్రంథంలో, బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గముల గురించి విచారణ చేయరు. నువ్వు నిజంగా జ్ఞానవంతులు అయితే చేసే పని తెలుసా? అన్ని ఆయన చూసుకుంటాను నాకు ఎందుకని చెప్పేసి నువ్వు మౌనంగా ఉంటావు. కానీ నువ్వు హడావిడి పడిపోతున్నావు అంటే, నువ్వు టెన్షన్ పడిపోతున్నావు అంటే టెన్షన్ దానికి కూడా. మీకు విషయం చెప్తానండి, నేను అడుగు కొరకు చెప్తున్నాను. నా 14 సంవత్సరాల వయసులో నేను దేవుడు నమ్ముకున్నా. దేవుడు నన్ను దర్శించాడు. నన్ను 15వ సంవత్సరంలో సేవకు పిలిచాడు. నా 15వ సంవత్సరం నుంచి నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుడితో నాకు అనుబంధం. ఈ 10 సంవత్సరాలు ఏ రోజు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినాయి, మరణకరమైన పరిస్థితులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, అనేకమైన నా జీవితంలో అయిపోయిందే నా జీవితం అనే పరిస్థితులు కూడా వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు నన్ను ఎప్పుడు విడవాలి. ఇంకో విషయం చెప్పనా, దేవుని సామర్థ్యం తెలియనప్పుడు, దేవుడు ఏంటో నాకు తెలియనప్పుడు నేను టెన్షన్ పడిపోయాడు, హడావిడి పడిపోయేవాడిని. ఏం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అటు ఇటు పరిగెత్తేవాడిని. కానీ ఆయన ఏంటో తెలిసిన తర్వాత ఏం పరిగా, ఎందుకో తెలుసా? సమస్తమును చూసుకుని వాడు సమయాన్ని స్పందించే దేవుడు ఆయన ఉన్నాడు. మనం అనుకుంటాం అయిపోతుంది, ఇంకెప్పుడు చేస్తావు, అయిపోయింది, ఇంకెప్పుడు, వయసులో సగం అయిపోయింది, జీవితంలో సగం అయిపోయింది అనుకుంటాం. కానీ మీకు విషయం చెప్పనా, దేవుడు ప్రణాళిక ఉన్న వ్యక్తికి దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయి కానీ నిత్యముగా అద్భుతాలే జరుగుతాయి. ఏం జరుగుతాయి? నీ జీవితంలో ఆలస్యం జరుగుతుందని నువ్వు అనుకోవద్దు. దేవుని కంటే రైట్ టైం ఉంది, అప్పుడు ఆయన ఏం చేస్తారు తెలుసా? తప్పక స్పందిస్తాడు. అందుకే జ్ఞానులైన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? సమయం ఉంది, సరిగ్గింది, నా దేవుడు నేను పడే ప్రతి కష్టానికి ఒక రోజు ప్రతిఫలం ఇస్తాడంతే. ఇవ్వకుండా ఉండడానికి ఆయన మనిషి కాదు. మనం ఒక వ్యక్తి కింద పనికి వెళ్తే సాయంత్రానికి కూలి ఇవ్వాలనే జ్ఞానం ఒక మనిషికి ఉంటది. అలాంటిది మనం పడుతున్న వేదనకి దేవుడి దగ్గర ఉన్న మన సంబంధానికి ఖచ్చితంగా ఇవ్వడంటారా? మనుషుల కన్నా న్యాయవంతులు మన దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. రెండో విషయం చూపిస్తారు చూడండి, నిజంగా జ్ఞానవంతులు అయితే ఏం చేస్తారు? ప్రసంగి గ్రంథం 11:5 వచ్చింది. త్వరగా తిండి ఇది చదివి. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తన బ్రతుకు దినములని సంతోషముగా ఉండవలెను. ఆగండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకడు చాలా దినాలు బతుకుతాను అంటే ఎక్కువ రోజు. ఇప్పుడు మనం జీవితం చాలా మంది అంటారులే, నీటి బుడగలాంటి జీవితం, గాలి బుడగలాంటి జీవితం, జీవితం ఎంత, అది పువ్వు లాంటి జీవితం. కరెక్టే, కాదంటలా. కానీ మనం ఒక రోజు బతుకుతున్నావా, చాలా రోజులు బతుకుతున్నావా? నీకు విషయం చెప్పనా, నన్ను ఎవరైనా తప్పు చేసి మాట్లాడాను నాకు అంటే ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో తప్పు చేసి మాట్లాడాను, నేను ఒకటే చెప్తున్నాను, జీవితం అనేది ఒక రోజు అయిపోవాలి. జీవితం అనేది చాలా రోజుల కలయిక. నాకు ఒక రోజు వస్తుంది, అప్పుడు నేనేంటో దేవుడు నిరూపిస్తాడు. నేను నిరూపిస్తాను కాదు, దేవుడు నిరూపిస్తానని చెప్పేవాడు. ఎందుకు చెప్తున్నానంటే జీవితం అనేది చాలా దినాల కలయిక. ఒక్క రోజుతో అది ముగిసిపోయేది కదా జీవితం. ఈ జీవితంలో చీకటి కలిగిన దినాలు ఎవరికైనా వస్తాయి. ఒక రోడ్ లో మనం వెళ్తామంటే ఎత్తు పదాలు కామనే కదా, ఎత్తు ఉందంటే ఖచ్చితంగా పదం కూడా ఉండదు. అలాగే నీ జీవితంలో కష్ట సుఖాలు కామన్. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే జ్ఞానవంతుడివై బ్రతుకు దినంలో చీకటి కలిగిన దినాలు వస్తాయి అని చెప్పేసి ఎరిగి నువ్వు ప్రతి దినం ముందు సంతోషంగా ఉంటుంది. ఎలా ఏమిటి సంతోషం ఉండాలి? చీకటప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చీకటి దినాలు వచ్చినాయి అనుకో,
ఏడుతుంటారు, దేవుడా ఎందుకు నాకు ఈ పరిస్థితులు, నేను ఎందుకు బతుకున్నా, నేను ఎందుకు అది ఇదని ఏడుతారు. అదే పరిస్థితులు బాగున్నాయి అనుకో, గర్వం వస్తుంది, కాళ్ళు ఎగరేస్తే నా తర్వాత ఎవరైనా. ఖచ్చితంగా మనం ఏ పరిస్థితుల్లో కూడా ఏడవద్దు. ఎందుకో తెలుసా, నీ దేవుడు తగిన కాలంలో స్పందించే దేవుడు. నీ దేవుడు తెలుసు, ఆయన నిన్ను పుట్టించాడు, ఆయన నిన్ను నిర్మించాడు, నీకు కావాల్సిన అక్కడికి తీరుస్తాడు ఆయన. దేవుడు లేడని వాదించే నాస్తికులు పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించడా? దేవుడు లేడని వాదిస్తున్న నాస్తికులు ఆహారం పెడుతుంది ఎవరో? ఆలోచన పిల్ల కాకి ఆహారం పెడుతుంది ఎవరో? మన దేవుడే. నమ్మిన నమ్మకపోయినా మన సకల దేశాలను, సకల ప్రపంచంలో పోషిస్తున్న తెలిసే దేవుడే. దేవుడికి కులమంద భేదాలు లేవు, తారతమ్య వర్గ భేదాలు లేవు. దేవుడు అందరికి తండ్రి. హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతటి వారినే దేవుడు పోషిస్తాను, నేను పోషించలే. వారి పరిస్థితుల్లో నేను మార్పిస్తాను, ఈ పరిస్థితుల్లో మార్పు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఒకడు చాలా సంవత్సరాలు బతికే చీకటి గల దినాలు అనేకం వస్తాయి. అయితే వాడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చీకటి అనేది ఉంటే దాని తర్వాత వెలుగు కూడా ఉంది. అమావాస్య వస్తే అమావాస్య తర్వాత ఏమొస్తుంది? అమావాస్య అంటే ఏంటి? బియ్యాలు తిరిగే రోజు, చేప పని చేసే టైం, అదే అమావాస్య అంటే. అది కాదు. అమావాస్య ఏంటి తెలుసా? చంద్రుడు పరిపూర్ణంగా చీకటితో కప్పబడతాడు, అది అమావాస్య. అమావాస్య తర్వాత ఏమొచ్చింది తెలుసా? పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి ఏంటంటే తెలుసా? అదే చంద్రుడు ఆ గట్టిక చీకటిని చీల్చుకుని పరిపూర్ణంగా ప్రతిబింబించే రోజు ఒక రోజు వస్తుంది. ఈ రోజు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం చీకటిలో ఉండొచ్చు, అంధకారంలో ఉండొచ్చు, అజ్ఞానంలో కావచ్చు. కానీ నేను చెప్తున్నాను, మన దేవుడు ఖచ్చితంగా ఉదయించు సూర్యుని వల్ల నేను చేస్తాడు. నీ నీతి సూర్యుని వల్ల ప్రకాశం చేస్తాడు ఆయన. దానికి ఒక టైం ఉంది. ఏముంది? సో మనం చేయాల్సిన పని ఏంటంటే, నిశ్చయముగా ఏ సమయంలో ఏది జరిగితే మనకు తెలియదు కాబట్టి ఎల్లవేళ ప్రభువుని శ్రద్ధించడం నేర్చుకోండి. భక్తులందరూ అదే చేశారు, అందుకే వాళ్ళ జీవితంలో తగిన కావాలని స్పందించాడు. ఇద్దరు వ్యక్తులు చెప్పేసి నేను ముగిచ్చేస్తాను, బైబిల్ కూడా ముగిసేస్తాను మీకోసం. ఒక వ్యక్తి ఎవరంటే, పొద్దున్న ధాన్యాల గ్రంథం చదువుతున్నాను. ఒక వ్యక్తి కాదు, ముగ్గురు వ్యక్తులు. ఒక సందర్భం, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఈ ముగ్గురు విగ్రహానికి లోబడరు, విగ్రహానికి సాష్టాంగ పడరు. సాష్టాంగ పడకపోతే రాజు దగ్గర తీసుకెళ్తారు. రాజు దగ్గర తీసుకెళ్తే రాజు అంటాడు, మీరు మొక్కనంటే నేను మొక్కను, నీకు చెప్పాల్సిన అంత అవసరం లేదని రాజు దగ్గర ధైర్యంగా మాట్లాడితే తీసుకెళ్లి వెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. వేసినాడు చచ్చిపోతారని వీళ్ళు చచ్చిపోరు. అర్థమైందా? అప్పుడు దేవుడు ప్రత్యక్షం. అయితే ఈ యొక్క చారిత్రాత్మకమైన సత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు రాజు దగ్గర స్పందించాడా? ఎలా నా పిల్లలను తీసుకొస్తావు, నీకు ఎంత ధైర్యం అన్నాడా? పోనీ అగ్ని 700 జనం స్పందించాడా? పోనీ అగ్నిలో వేయడానికి పట్టికెళ్తున్నాడు స్పందించాడా? అప్పుడు స్పందించలా. రాజు దగ్గర స్పందించలా. పోనీ కళ్ళ అని చెప్పాడా? ఇగో రేపు పొద్దున రాజు మిమ్మల్ని పిలుస్తాడు, మీరు ఇట్లా అగ్నిగోళంలోకి వెళ్తే నేను తోడుకుంటా అని చెప్పాడా? చెప్పలా. వీళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మరణమైన, చావైనా, ఏదొచ్చినా సరే మా దేవుడు మమ్మల్ని కాపాడే సమర్థుడు, పరిస్థితులు మార్చే సమర్థుడు అని వీళ్ళకి తెలుసు. అప్పుడు ఏమైంది తెలుసా? అగ్నిలో వేసిన తర్వాత స్పందించాలని దేవుడు స్పందించాడు. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు స్పందించిన ఆయన, అప్పుడు స్పందించిన ఆయన. మనం అయితే ఏం చేస్తాం తెలుసా? కాళ్ళు చేతులు వణికిపోవాలి. పోలీసులు అంటే వణికిపోతాం మనం కొన్నిసార్లు. ఇంకో విషయం చెప్పిన, కొంతమంది రోడ్డు మీద పోలీసులు ఆపుతుంటారు కదా, బండి వేసుకెళ్తే వణికిపోతారు కొంతమంది పోలీసులు చూస్తే. అట్లాంటిది చక్రవర్తి, దేశాలను పరిపాలిస్తున్న చక్రవర్తి ఎదురు నిలబడి ధైర్యంగా చెప్పారు, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడి వేడి మీద అగ్నిగుండం రక్షించే సమర్థుడు. రక్షించినా సరే, రక్షించకపోయినా సరే నువ్వు మొక్కమన్న ప్రతి మేము మొక్కమన్నారు అంతే. ఎందుకో తెలుసా? ఆయన తగిన కాలం స్పందించే దేవుడు వీళ్ళకి తెలుసు. అగ్నిలో వెళ్తున్నప్పుడు వీళ్ళకి బాధ లేదు, అగ్నిలో వేయబడినప్పుడు ఏమైంది తెలుసా? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు తెలుసా తెలియదా ఎప్పుడు స్పందించాలో? అదే దేవుడు రాజు దగ్గర ఆపేసడానికి వెళ్ళినాయి. ఈ రోజు మనం చెప్తున్న వాళ్ళ ఏముంది, ఏదో మామూలుగా ఆపేసారు అనుకున్నాం. తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళకి ఉన్నతమైన పదవులను రాజు ఇచ్చాడు. ఇంకో విషయం చెప్పనా? ఏ దేవుడిని ఆరాధించినందుకు అగ్నిలో వేశాడో అదే దేవుడు అని చెప్పేసి అంతగా ప్రకటించాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు స్పందిస్తే అలా ఉంటది. రెండో వ్యక్తి లాజరు. ఎవరు? మన అందరికీ తెలుసు. లాజర్ చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత లేపాడు. యేసు ప్రభు వారికి వర్తమానం ఎప్పుడు వచ్చింది తెలుసా? లాజర్ గురించి ఎప్పుడు వచ్చింది? లాజరు రోగిగా వస్తుంది, అంటే లాజర్కి రోగం వస్తుంది. రోగం వచ్చి మరణప్రాయం ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఉత్తరం వస్తుంది, ప్రభా నువ్వు. ఇంకో విషయం చెప్పనా? లాజరు ఎవరు తెలుసా? కామన్ వ్యక్తి కాదు, యేసు ప్రభు ప్రేమించే వ్యక్తి.
నువ్వు ప్రేమించుతున్న లాజరుకి మరణకరమైన వ్యాధి వచ్చింది ఆయన అంటే సరే అంటాడు. తర్వాత ఇంకా క్షీణించిపోతాడని వచ్చింది వార్త, తర్వాత చచ్చిపోయడం వస్తుంది వార్త. ఇప్పుడు ఈ 3 కాలాల్లో యేసుప్రభువు స్పందించారా? స్పందించారా? చనిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత వెళ్ళారు. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్తుందా? మీరు అనిపిస్తున్న కష్టం ఆయన దగ్గరికి వెళ్తుందా? మీరు చేసే మొర ఆయన దగ్గరికి వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తుంది. ఆయన స్పందిస్తాడు. ఆయన ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాడు. ఇప్పుడు ఈ లాజరు ఎప్పుడైతే చచ్చిపోయాడని తెలిసిన వెళ్ళ 4 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? లాజరు బయటికి రా అన్నాడు. జరిగిన అద్భుతం ఏంటంటే కోల్పోయిన అవయవాలు సైతం నిర్మాణం అయ్యి అదే లాజరు లెగిచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మన దేవుడి గురించి ఎప్పుడు స్పందించాలో. తర్వాత లాజరు జీవితం ఎలా మారిపోయింది తెలుసా? లాజరును చూసి దేవుడిని నమ్ముకున్నారంట. ఎవరిని చూసి నమ్ముకున్నారు? అలా నిన్ను నన్ను చూసి దేవుడిని నమ్ముకుంటారు. నువ్వు నేను బోధ చేయవసరలా, ఏం చేయవసరలా. నీ జీవితాన్ని నా జీవితాన్ని చూసి ఒకప్పుడు ఇలా పరిస్థితి ఈ రోజు ఇలా పరిస్థితి ఏంటి? వీళ్ళ జీవితాలు ఇలా మారిపోవడానికి కారణం, వీళ్ళ భర్తల పరిస్థితులు మారిపోవడానికి కారణం ఏంటి, వీళ్ళ పిల్లల పరిస్థితులు మారిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించి వీళ్ళ దేవుడు గొప్పతనం తెలుసుకుంటారు. నన్ను చూసి నా దేవుడు గొప్పతనం ఎంతమంది తెలుసుకున్నారు. నేను ఇప్పుడు మా చుట్టాలు ఉన్నారు కదా, చుట్టాలు చెబితే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నాను కాబట్టి వాళ్ళు పట్టించుకోరు, ఎఫెక్ట్గా ఉండదు. మీరు చెప్పినా వింటారు. ఎందుకంటే నేను తిరిగి సరిపోయి కాబట్టి నన్ను ఎంత గనుడైనా సరే ప్రవక్త స్వదేశం ముందు అంటే ఇప్పుడు నన్ను గొప్పగా చూస్తున్నారు, అది వేరే విషయం. ఒకప్పుడు నేను చెప్పేది వినేవాడు కాదు. కానీ దేవుడు నా జీవితాన్ని చూసిన తర్వాత, దేవుడు నా జీవితాన్ని ఎరిగిన తర్వాత, దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నా ద్వారా స్వస్థతను జరిగిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో దేవుడు మహిమను చూడగలిగారు. అనేకులు మార్పు చెందారు. ఎందుకు చెప్తానంటే కొన్నిసార్లు ఆలస్యం అయింది, కానీ మన జీవితంలో మనం అనుకుంటాం ఆలస్యం అని, కానీ దేవుడు రైట్ టైంలో చేస్తాడు జీవితం. ఎప్పుడు చేస్తాడు? కాబట్టి జరిగేంత వరకు మనం ఏం చేయాలి? అందుకే పేతురు రాసిన పత్రికలో ఉంది, దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రక్తరక్షణ దీన మనసుకులే అన్నాడు. ఏ మనసు అంటే ఏ పరిస్థితుల్లో మీరు స్పందించొద్దు, దేవుడికి అప్పగించండి. మంచి జరిగినా, చెడు జరిగినా, నష్టమైనా, మేలైనా ఎప్పుడు కూడా స్పందించదు. దేవుడికి అప్పగించండి, మౌనంగా ఉండండి, ప్రార్థన చేయండి. తగిన కాలంలో స్పందించే దేవుడు, సమస్త భారాలను తొలగించే దేవుడు ఖచ్చితంగా మీతో ఉంటాడు. దేవుడికి మాటలు ఇచ్చింది. ఒక విషయం ప్రార్థన చేద్దాం. తండ్రి సహాయం చేయండి. నేను దీవించబడే కృప నాకు